ఇప్పుడు ఈ కవిత కూడా అదే మాట అంటుంది కదా, కేవలం విచారణకు సహకరించాలి ఖచ్చితంగా, తప్పు ఎవరు చేసినా తప్పు చేయకున్నా చేయకపోయినా ఇప్పుడు అక్కడ విచారణకు పిలిచినప్పుడు విచారణే కదా వాళ్ళు పిలిచింది, మీరెందుకు ఇంత సీన్ చేస్తున్నారని మాట్లాడింది ఆమె. అప్పుడు కవిత అప్పుడు కూడా అదే కదా, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఆమెను కూడా విచారణ చేపట్టినప్పుడే మరి ఎందుకు అంతగా ఆమె జైల్లో వచ్చేసి ఉండొచ్చింది ఇంకా విచారణతో పాటు. అవును అవునా? అవును. ఇప్పుడు కవిత గారికి ఇవన్నీ జరగకుండానే ఇవన్నీ తెలియదా? ఉమ్. ప్రొసీజర్ అంతా తెలుసు ఆమె. జరిగిందన్న విషయం. ఫోన్ ట్యాపింగ్ ఆమె అన్నది కదా, నా భర్త ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పింది ఆమె. ఉమ్. స్వయంగా నా భర్తది ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పింది ఆమె. ఉమ్. అన్నదా లేదా? అవును. మరి అన్నప్పుడు మరి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టే కదా, మరి ఈమె తెలవకుండా జరిగినట్ట, ఉమ్. ఆమె తెలిసినట్టే కదా ఫోన్ ఇప్పుడు ట్యాపింగ్. ఇవి మరి ఇన్వాల్వ్మెంట్ అప్పుడు ఉందంట. కాదు అప్పుడు అప్పుడు ఎందుకు మీ బయట పెట్టలేమి? ఉమ్. ఇప్పుడు నేను 2015 నుండి నేను ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మొత్తుకున్నా. అవును అవునా? అవును. ఈ రోజు కూడా మొత్తుకుంటానా, ఉమ్. ఈ రోజు కూడా జరిగిందే అంటున్నా. ఉమ్. మరి నువ్వు అప్పుడు నువ్వు ఎందుకు బయట పెట్టలేదు అంటున్నా. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు కానీ, ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి, వ్యవహారాలు జరుగుతున్నాయి, దొంగ పనులు జరుగుతున్నాయి, వ్యవహారాలు అంతా ఇప్పుడు ఇప్పుడు ఆయన బయట ఒక్కొక్క మంత్రి ఇంత తిన్నాడు అంత తిన్నాడు మాట్లాడతాను కదా, అవును. అప్పుడు ఎందుకు చెప్పలేదు ఆమె? ఉమ్. ఆ? ఉమ్. ఆమె అప్పుడు పదవులు ఆమెతో ఉన్నప్పుడు ఆమె మొత్తం వేల ఎకరాల భూముల కబ్జా చేసినప్పుడు, లేదంటే ఆమె రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినప్పుడు, దందా చేసినప్పుడు కేసీఆర్ గారు సహకారం కావాలి. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఇప్పుడు వచ్చి కేసీఆర్ గారు దొంగ, వాళ్ళ అన్న దొంగ, ఇంకో దొంగ అంటే ఇవ్వ ఎట్లా నమ్మాలి ప్రజలు? ప్రజలు ఎట్లా నమ్మాలి? నువ్వు జైలు వేయించినావు, నిన్ను ఎట్లా నమ్ముతారు ప్రజలు అంటున్నా. నిన్ను ఎట్లా నమ్మాలి ప్రజలు? ఇప్పుడు ఆమె ఇప్పుడు హరీష్ రావుని కావచ్చు, లేదా సంతోష్ రావుని కావచ్చు, లేదా ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ని కూడా ఆమె మాట్లాడుతూ ఉంది కదా, వీళ్ళ హయాంలోనే కేసీఆర్ నాశనం అయ్యింది అని చెప్తా ఉంది. ఉద్యమకారులు మా నాన్నకు దూరం చేసింది కూడా సంతోష్ రావు అంటా ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ కేసీఆర్ చేస్తారా? గారు చాలా తెలివిగా కేవలం మనిషి కాదైనా. కేసీఆర్ గారికి నాకు ఇప్పటి నుండి 2004 పరిచయం. అవునా? మేము అనేక సందర్భాల్లో కేసీఆర్ గారికి కలిసినాము, అనేక ఇష్యూస్ మీద మాట్లాడినాము. కేసీఆర్ గారు ఏమైనా చిన్నపిల్లవాడా చెప్పడా? అయితే వీళ్ళవి ఈయన ఇక హరీష్ లేకపోతే ఇంకెవరో చెప్తినడానికి, అరే భారత ప్రధానమంత్రినే లెక్క చేయలే ఆయన. అవునా? ఆయన వస్తే కూడా పోలే, ముఖ్యమంత్రి ఉండి కూడా. అంటే అంటే అంత పెద్ద స్థాయి కేసీఆర్ది. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో చాలా సీరియస్ గా పనిచేసినవాడు. మొత్తం దేశ రాజకీయాలు ఏందో తెలుసు, చంద్రబాబుతో రాజకీయాలు ఏం చేస్తాడో తెలుసు, రాజశేఖర రెడ్డితో రాజకీయాలు అంత పెద్ద మనిషి గీత చిన్న విషయం తెలియదు ఆయన. ఇవాళ చెప్తే ఇనుకుంటా కూర్చుంటాడు ఆయన. అవన్నీ ఉట్టి మాటలు, అవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు. మరి అప్పుడెందుకు మాట్లాడలేమి? తప్పుదారి పట్టిస్తున్నారు మా నాన్నను, రేపు అన్యాయం ఇంత దోపిడీ చేస్తున్నారు అని చెప్పి ఆమె అప్పుడెందుకు మాట్లాడలేదు? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ రోజు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? మీకేమనిపిస్తుంది? కవిత పార్టీ పెడతా అంటుంది కదా ముఖ్యమంత్రి. రాజకీయ ప్రజాస్వామ్యాలు ఎవరైనా రాజకీయాలుగా పార్టీలు పెట్టచ్చు, తప్పేముంది? మరి నీళ్లు నిధులు నియామకాలే కదా ఇప్పుడు ఆమె. నేను అంటున్నా ఈ సందర్భంగా ఒకటి డైరెక్ట్ కవిత గారిని అడుగుతున్నా ఈ సందర్భంగా. నేను ఆ మహిళలు అంటే నాకు గౌరవం. ఆమె నేను ఒకటే అడుగుతున్నా, అమ్మ ఇప్పుడు నిధులు నియామకాలు కదా, అదే ట్యాగ్ లైన్తో తెలంగాణ వచ్చింది కదా, మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదమ్మా, మరి ఇప్పుడు మా భూములు లేదు, మాకు భూములు లేవు. మీ అయ్యే మీరు మస్తు భూములు సంపాదించారు, ఒక్క లక్షల ఎకరాల భూములు సంపాదించారు బినాముల పేర్ల మీద, ఇవాళ కోట్ల లక్షల కూడా సంపాదించారమ్మా. మరి దాంట్లో భూములు మాకు లేకుండా పంచకుండా మాకు నీళ్లతో పనిద్దామా రాజకీయాలు? నేను ఈ ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా ఇదే అడిగిన, అయ్యా జయశంకర్ సాబ్ మీరంటే చాలా గౌరవం, పాపం మీరు ఇవాళ బహుజనులకు 90% 93% బహుజనులు ఉన్నారని మీరే చెప్తున్నారు. కేసీఆర్ గారే చెప్పిన మాట వన్ డే సర్వేలా. అవునా? 93% దగ్గర ఉన్న బహుజనులకు మీరు ఎంత భూమి పంచారు, ఎంత భూమి ఇచ్చారు? భూమి లేని భూమి మాకు వస్తే మీరు పంచితే అప్పుడు నీళ్ళు మాకు అవసరం. చెరువు నీళ్ళే మాకు సరిపోతాయి, ఉన్న చెరువుల నీళ్ళే సరిపోతాయి. మాకు ఎకరమో ఉన్నోళ్ళే ఉన్నామంతా. తెలంగాణలో బడుగు బలైన వర్గాల దగ్గర ఉన్న భూమి అంతా ఎకరమో అరెకరమో, లేదంటే కొంత బీసీల దగ్గర అక్కడికి కొంతమందికి ఉంటుంది. కానీ ఎస్సీ ఎస్టీల దగ్గర అయితే ఏం లేదు కదా, పెద్దగా లేదు కదా. సో ఈవెన్ ఉన్న భూములు మీరే గుంజుకున్నారు కదా, ఉన్న ఇనాం భూములు మీరే గుంజుకున్నారు, ఇచ్చిన ఏమని ఇందిరమ్మ ఇచ్చిన ఆ భూములు మీరే గుంజుకున్నారు, అసైన్ భూములు మీరే గుంజుకున్నారు, నిజాం ఇచ్చిన ఇనాం భూములు మీరే గుంజుకున్నారు, మొత్తం మా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి మీరే గుంజుకున్నారు. మరి అమ్మ ఎన్ని పంచారమ్మా మీరు ఎన్ని పంచారు? మీ నాన్న పంచుతారు దళితులకు 3 ఎకరాలు అన్నాడు, ఎన్ని వేల ఎకరాల భూములు పంచిండో ఒకసారి చెప్పమన్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఆమె కూడా భాగస్వామ్యమే కదా, ఆమె ఎంపీ కదా, ఆమె ఎమ్మెల్సీ కదా. మరి ఆమె అటువంటిప్పుడు ఎందుకు ఆమె కూడా బాధ్యత వహించాలి కదా. ఇప్పుడు మరి తెలంగాణ జయలలిత కింద మాట్లాడుతున్నారు ఆమె ఏంది అన్ని మొత్తం తెలంగాణ జయలలిత అంటే మరి ఆమె కూడా బాగా సంపాదించి చివరికి ఎట్లా చచ్చిపోయిందో చూసినాం మనం.
అవునా? ఏమి ఇన్ని సంపాదించి కూడా ఒక్కటి అనుభవించి కూడా చచ్చిపోయేది ఆమె. కనీసం చివరి పిల్లలు లేరు, మొగడు లేడు. అవునా? మరి అట్లాంటి సిచ్యువేషన్స్లలో మరి ఈమె తెలంగాణ జయలలిత అంటే అది దోపిడీ చేస్తుందా జనం సొమ్ము? ఇప్పుడు చేసింది చాలా. ముఖ్యమంత్రి కాదంటారా మరి? ఎవరు ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు కవిత గారు ముఖ్యమంత్రి అయితే మహిళ కావాలంటే నేను వ్యతిరేకించాను. మహిళలు కావాలని కోరుకుంటాను. కానీ ఇప్పుడు స్వచ్ఛమైన మహిళలు, త్యాగం చేసిన మహిళలు ఎంతమంది ఉన్నారు? బడుగు బలహీన వర్గాల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు? ఉద్యమంలో నాతో పాటు సీరియస్ గా పనిచేసిన మహిళలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు కావద్దా? నువ్వే దొరసాని కావాలా? మీ అయ్య కావాలి, నువ్వు కావాలి, మీ అన్న కావాలి, మరి మేమేం కావాలి? మరి మేము కావద్దా? మాకు వద్దా? పదవులు వద్దా? ఇప్పుడు ఆమె కూడా దళిత ముఖ్యమంత్రిని ఇస్తానంటలేదు ఆమె. నేనే ముఖ్యమంత్రి అదే అంటుంది కదా. ఇప్పుడు ఆయన దళిత ముఖ్యమంత్రి మాట వరుసగానే అన్నాడు, చివరికి డిప్యూటీ సీఎం అన్న చేసిండు. కానీ అది కూడా అంటలేదు. పైకి సామాజిక తెలంగాణ అంటాను, నేను సామాజిక తెలంగాణ కోసం కొట్లాడుతా అంటే, కానీ నేనే ముఖ్యమంత్రి అంటాను. అరే సామాజిక తెలంగాణ ఎవరికి కావాలమ్మా? ఊరికే మీ అయ్యే దళిత ముఖ్యమంత్రి అన్నాడు, దగా చేసిండు. నువ్వు సామాజిక తెలంగాణ పేరు మీద దగా చేస్తే మరి మేమెందుకు ఈ తెలంగాణ మా వర్గాలు ఇంత 1200 మంది విద్యార్థులు చనిపోయారు, యువత చనిపోయింది, మేము బలిదానం చేసుకున్నాం, ఉద్యోగాలు ఆయన చేసినాము, ఉద్యమంలో ఉన్నాము, మేమంతా ఏం కావాలి? మీరు 93% జనాభా, మీ జనాభా ఆఫ్టర్ ఎంత? ఆఫ్టర్ జనాభా ఎంత? మీకు చాలదా? 9 ఏళ్ళు 10 ఏళ్ళు తెలంగాణను పాలించారు కదా. ఇప్పుడు కూడా యువతను ఉద్యమం చేయమంటుంది ఆమె. ఉద్యమం యువత చేసి యువత కావాలి, ఉద్యమం చేయాలి, జైలు పాలు కావాలి, ఆత్మహత్యల పాలు కావాలి, వీళ్ళు ముఖ్యమంత్రి కావాలి, వీళ్ళకు లక్షల కోట్లు కావాలి. మరి మేము ఎందుకు బలి కావాలంటే, మా బహుజనులు ఎందుకు బలి కావాలంటున్నా నేను. మా బీసీ ముఖ్యమంత్రి వద్దా? మా ఎస్టీ ముఖ్యమంత్రి వద్దా? మా ఎస్టీ ముఖ్యమంత్రి వద్దా? మా మైనార్టీ ముఖ్యమంత్రి వద్దా? మా మహిళా ముఖ్యమంత్రి వద్దా? నువ్వే దొరసానం ఎందుకైతావు అంటున్నా. దొరలు ఇప్పటికే అయినరు, పటేల్ దొర అయినరు, మళ్ళీ దొరసానం అయితే అంటే ఇక మేము ఎప్పుడు పరిపాలన చేయాలిగా? ఇక మాకు వద్దా? ఈ బహుజన తెలంగాణ వద్దా? ఇక మాకు సామాజిక తెలంగాణ వద్దా? మరి అటువంటిప్పుడు కవితమ్మ వెనుక మా వాళ్ళు ఎందుకు కూడా పైసలకు ఆశపడిపోతాను. ఇప్పటికీ నేను మొదటి నుండి మొత్తుకున్న విద్యార్థులు కూడా అదే మొత్తుకున్నారే బాబు, పైసలకు ఆశపడకుర్రా, పైసలకు ఆశపడకుండి. మనమే ఎట్లా అస్సాంలో విద్యార్థి గణపరిషత్ ఎట్లయితే ఒక రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకుందో, మీరు కూడా ఒక రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ విద్యార్థి గణపరిషత్ పెట్టండి, అసెంబ్లీ ఆర్ట్స్ కాలేజ్ నుండి అసెంబ్లీ మెట్లెక్కుదాం, తొలి ముఖ్యమంత్రి ఇక్కడికి అందిస్తాం, ఆర్ట్స్ కాలేజ్ నుండి అందిద్దాం, బహుజన నుండి అందిద్దాం అని చెప్తే మా వాళ్ళను ప్రలోభాలకు గురి చేస్తే ఇప్పుడు ఏమైంది పరిస్థితి? మా విద్యార్థులు అంతా ప్రలోభాలకు గురైపోయి ట్రాప్ లో ఉన్నారట. ఇప్పటికి కూడా ఆమె వెనుక ఎవరున్నారండి? రోజు 10 చెట్టులో ఉంటారు, రోజు పైసలు పెట్టి తెచ్చుకుంటాను ఆమె ప్రజల్ని. మరి మేము మొన్న 5-10 వేల మందితో మీటింగ్ పెట్టినాం. మేము దగ్గర 5 నుండి 10 మేము ఒక్క పైసా ఎవరికి వేయలే. మేము ఆర్పిఐ నుండి భారీ బహిరంగ సభ పెట్టినాం. జనవరి 3వ తారీఖు సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా భారీ బహిరంగ సభ పెట్టి మేము 5 పైసలు వరకు వేయలే. స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు. చెప్పమనండి ఆమె పైసలు లేకుండా ఆమె వెనక జనం వస్తానని, దమ్ముడిని ఛాలెంజ్ చేసి చెప్తానండి ఆమెకు. చెప్పమనండి. రోజుకు మా వరంగల్ వాళ్ళు కూడా చాలా మంది మా వాళ్ళు, మా చుట్టపల్లి కూడా ఉన్నారు. అలా ఆమె వెనక నిలబడతాడు. అరే ఏంది రాబాయి మీరు ఏం చేస్తున్నారా అంటే, అలా ఏదన్నా రోజు మాకు పైసలు ఇస్తుందండి. రోజు పైసలు ఇవ్వాలంటే ఎంతోమంది నా చుట్టూ, ఇప్పుడు నా ఆఫీస్ చుట్టూ క్యూ కడతారు, లైన్లు కడతారు నేను పైసలు ఇస్తే. ఇప్పుడు నిలబడదా ఆమె పార్టీ? మీరు ఏమంటారు? అంటే మీ అంచనా ప్రకారం పైసలతో వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ప్రజా రాజకీయాలు కనుక వస్తే, అంటే వీళ్ళు నోట్ల రాజకీయాల చైతన్యం కనుక వస్తే, ఓట్ల రాజకీయాల చైతన్యం వస్తే, నోట్ల రాజకీయాల చైతన్యం ఓడిపోతుంది. అంటే మరొక ఆల్టర్నేటివ్ పార్టీ అవుతుందా? ఆల్టర్నేటివ్ పార్టీ అయితే నేనైతే అనుకోను. యాక్చువల్గా ఆమె ముఖ్యమంత్రి అయితే నేను అనుకోను. కొంత ఓట్ బ్యాంక్ చీల్స్తుంది అంతే. ఏది బీఆర్ఎస్ది లేదంటే ఇంకా మిగతా పార్టీలలో కూడా కొంత చీల్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆమె పైసలు ఇచ్చి కొంత కొనుక్కునే అవకాశం ఉంటుంది.